నమస్తే, నేను మీ సతీష్. చొక్కాలు మడతపెట్టడం, కుర్చీలు మడతపెట్టడం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ప్రధానంగా చూస్తే అధికార ప్రతిపక్షాల మధ్య ఈ మడత పెట్టడం అనేటువంటి అంశం మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తూ ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్చలకు కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏంటి సార్ ఈ మడత పెట్టుకునేటువంటి కార్యక్రమాలు? ఒకళ్ళేమో చొక్కా స్లీవ్స్ మడత పెట్టాలంటే ఇంకొకళ్ళు కుర్చీలు మడత పెడతారు, ప్రజలే పెట్టబోతున్నారు అంటున్నారు. ఏంటి మొత్తంగా ఏం మడత పడబోతా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేస్తాడంటే ప్రభుత్వ ఖర్చుతోటి మీటింగులు పెట్టడం, ఆ మీటింగుల్లో కాంట్రవర్సీ మాట్లాడటం, దాని మీద చర్చించుకోవాల్సిన పరిస్థితి రావటం, ఇది దౌర్భాగ్యం. ఒకసారి అమ్మఒడి వెళ్ళి బటన్ నొక్కటానికి వెళ్ళి ఎదురుగా పిల్లలు కూర్చొని ఉన్న చోటకి వెళ్ళి నా వెంట్రుకు కూడా పేకలేరు వీళ్ళందరూ వచ్చి, ఈ ప్రతిపక్షాలు టీవీ ఛానల్స్ అన్నీ వచ్చి నా వెంట్రుకు కూడా పేకలేవు అని చెప్పి ఆ భాషని చాలా దాన్ని ఏ భాషనాలో జుగుప్సాకరంగా అటువంటి భాషని వాడాడు. తర్వాత అసలు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలందరినీ పెట్టుకొని చంద్రబాబు నథింగ్ అన్నాడు. వై నాట్ 175 అసలు ఆ తర్వాత వై నాట్ 175 అన్నాడు. చంద్రబాబు నథింగ్ అని దాని మీద అసలు పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. చంద్రబాబు నాయుడు నథింగ్ అయితే ఎవరు సంథింగ్ ఎవరు మరి ఇప్పుడు తెలుస్తున్నది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఖర్చుతోటి పెడుతున్న మీటింగులు, గవర్నమెంట్ ఖర్చుతోటి పెడుతున్న సభల్లో నువ్వు రాజకీయాలు మాట్లాడటమే తప్పు. ఆ రాజకీయాలు కూడా ఏదో ఒక సటిల్గా మాట్లాడటం, కామెంట్ చేయటం కాకుండా వ్యక్తిగత టార్గెట్ చేయటం, చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, కొన్ని మీడియా ఛానల్స్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలని, TV5 లాంటి ఛానల్స్ని, వీళ్ళందరినీ నేరుగా తిట్టడం. నీకు ఎవరిచ్చారా అధికారం? నువ్వు మీడియాని లేదు రాజకీయ ప్రత్యర్థుల్ని గవర్నమెంట్ ఖర్చుతోటి తిట్టే ఒక హక్కు నీకెక్కడిది? నువ్వు పార్టీ సమావేశం పెట్టుకొని నువ్వేదో వైసీపీ ఇది పెట్టుకున్నారు కదా, ప్లేనరీ ఏదో పెట్టుకున్నారు, అందులో ఏం మాట్లాడుకున్నా ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఖర్చుతో పెట్టిన మీటింగుల్లో ఇవి మాట్లాడటం అనేది చాలా పెద్ద ఇది. నిన్నటికి నిన్న చూస్తే వాలంటీర్లతో మీటింగ్ పెట్టాడు. వాలంటీర్లు ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగస్తులు. గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నారు. నువ్వు దానికి జీతం అని పేరు పెట్టావా, లేకపోతే పారితోషికం అని పెట్టావా, గౌరవ వేతనం అని ఏదన్నా పేరు పెట్టుకో. వాలంటీర్లు ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్న వాళ్ళు. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని నువ్వేం చెప్పావు? చొక్కాలు మడత పెట్టండి, యుద్ధం చేయండి. నీ తరఫున వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తారు? నువ్వు రాజకీయ పార్టీకి అధ్యక్షుడివి. నీ తరఫున గవర్నమెంట్ ఉద్యోగస్తులు యుద్ధం ఎందుకు చేయాలి? అసలు వాళ్ళు యుద్ధం చేసేది ఏంటి? వాలంటీర్లను పెట్టేటప్పుడు నువ్వు చెప్పింది ఏంటి? ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తారు, ఇంటింటికి తీసుకెళ్ళి బియ్యం ఇస్తారని కదా నువ్వు చెప్పింది. మరి ఆ పని చేయాల్సిన వాళ్ళని యుద్ధం చేయమంటావేంటి? ఎవరి మీద యుద్ధం చేయాలి వాళ్ళు అని అసలు చాలా ఆ కామెంట్ వాలంటీర్లతో మాట్లాడింది. వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలు ఏం కాదు. వైసీపీ కార్యకర్తలు వాడెవడో ఆ ఎమ్మెల్యే చెబితే ఒకడో ఇద్దరో జ్వరబడి ఉంటారు అందరూ. అందులో ఒకవేళ వైసీపీ కార్యకర్తలనే చేర్చుకున్నారు. ఎవడైతే ఎమ్మెల్యే చెప్పాడో వాళ్ళనే చేర్చుకున్నారు, ఎవడైతే మంత్రి చెప్పాడో వాళ్ళనే చేర్చుకున్నారు, ఎవరైతే వైసీపీకి పనిచేశారో వాళ్ళనే చేర్చుకున్నారు. అందులో నేనేం కాదంటలా. ఒక్కసారి చేరిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, జగన్ మమ్మల్ని పిండుతున్నాడు, మాకు 5,000 ఇచ్చి మా చేత 60 చాకిరీ చేయించుకుంటున్నాడు, మా శ్రమని దోపిడీ చేస్తున్నాడు అనేది వాలంటీర్లకి స్పష్టంగా అర్థమైంది. అందుకనే ఒకసారి మీకు ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్
వాలంటీర్ల వల్ల మొత్తం మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతున్నదని ఇటువంటి కామెంట్లు చేసినప్పుడు మీరు గమనించండి, అసలు ఇన్ని లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు కదా, ఓ 10 మందో 20 మందో ప్రొటెస్ట్ చెప్పారు. అది కూడా పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళందరూ చుట్టూతో నిలబడితే పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మని తగలబెట్టారు వాళ్ళు. అంటే వాలంటీర్లలో ఎంత రెసిస్టెన్స్ ఉందో చూడండి మీరు. అంటే మీకు ఒక ఉదాహరణగా ఇది చెప్పాను. వాలంటీర్లు అందరూ కూడా చేరింది వైసీపీ ద్వారా చేరినా కానీ వాళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కార్యక్రమాలన్నిటికీ వాలంటీర్లు వ్యతిరేకంగా ఉన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి అన్న ఆలోచనలోనే పనిచేస్తూ ఉన్నారు. ఇది అంటే ఇది నేను చెప్పింది ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే యుద్ధం చేయాలి, నా తరఫున మీరందరూ యుద్ధం చేయాలి అని ఎప్పుడు పిలిపించాడు కదా, మరి వాళ్ళందరూ యుద్ధం మొదలు పెట్టాలి కదా. ఎవరన్నా మొదలు పెట్టారా? ఎక్కడన్నా యుద్ధం చేయడం స్టార్ట్ చేసారా? మన వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా, అస్త్రాలు ఉన్నాయి కదా, మొదలు పెట్టారా? ఇది ఆయన ఫస్ట్ ఫెయిల్యూర్. ఆయన ఏమనుకుంటున్నాడంటే వాలంటీర్లు నా తరఫున యుద్ధం చేస్తే నేను ఏసీ రూమ్లో ఉండొచ్చు అనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు. నెక్స్ట్, ఇప్పుడు ఆయన చొక్కాలు మడత పెట్టి అన్న కామెంట్ చేయటమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. చొక్కాలు మడత పెట్టడం ఏంటి అంటే రౌడీలు ఏదన్నా ఫైటింగ్కి వెళ్ళేటప్పుడు చొక్కాలు పైకి మడిచి కొట్టుకుంటారు. అదే ఉద్దేశం. ఆ ఉద్దేశం అయితే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలాగా ఉన్నాయి. అది కాదు, లేదు మామూలుగా మడత పెట్టి అంటే నువ్వు వాడాల్సిన అవసరమే లేదు. యుద్ధం అన్న టర్మినాలజీ ఉపయోగించి నువ్వు చొక్కాలు మడత పెట్టి అనేటప్పటికి అంటే ఫైటింగ్కి వెళ్ళమని, చొక్కా మడత పెట్టి ఫైటింగ్కి వెళ్ళమని. నువ్వు ఫైటింగ్కి వెళ్ళు అని పిలిపిస్తున్నావు అంటే నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నట్టు లెక్క. మరి జగన్మోహన్ రెడ్డి అంత మాట అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు నువ్వు చొక్కాలు మడత పెట్టిస్తే ప్రజలు నీ కుర్చీ మడత పెడతారని చెప్పి ఆయన అన్నాడు. ఈ లోకేష్ ఆ తర్వాత ఇవాళ లోకేష్ కుర్చీ మడత పెట్టి చూపించాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు ఫస్ట్ ప్రవోక్ చేసింది ఎవరు? ఫస్ట్ ప్రవోక్ చేసిన వాళ్ళు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు ప్రవోక్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? ఇదే మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని గత 5 సంవత్సరాల్లో జరిగిన విధానం మొత్తం మీరు పరిశీలిస్తే కొడాలి నాని వస్తాడు, అమ్మ నా బూతులు తిడతాడు. ఆ బూతులకి సమాధానం ఇస్తే చూసారా ఆడవాళ్ళని తిడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి సంస్కారం లేదు అని వాళ్ళు ప్రచారం మొదలు పెడతారు. అంటే ప్రొవోకేట్ చేయటం, దానికి ఏదన్నా రిటార్ట్ చేస్తే దాని మీద మళ్ళీ చర్చ పెట్టడం. ఈ తరహా రాజకీయాలనే ఇంతకాలం చూసాము. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చొక్కాలు మడత పెట్టమన్నా కానీ ఏ వాలంటీరు కూడా మడత పెట్టట్లేదు. అది కుర్చీలు మడత పెట్టమని చంద్రబాబు పిలుపుస్తే మరి ఎంతమంది మడత పెడతారో చూడాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి తన నైజాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఏదైతే రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేయడం, తద్వారా ప్రతిపక్షాల నుంచి ప్రతిస్పందన వస్తే దాన్ని మాత్రం భూతద్దంలో పెట్టి చూపించి ఒక గుడ్డ కాల్చి ముఖాన్ని వేసేటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ వచ్చాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఏదైతే చొక్కాలు మడత పెట్టాలి అంటూ పిలుపునిస్తే ఈ రోజున మరి వాలంటీర్లు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ కుర్చీ మడత పెట్టి జగన్మోహన్ రెడ్డికి చూపించేటువంటి పరిస్థితులుగా అవి పరిణమించినటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నమస్కారం అండి.